అండ్ ఫైనల్ అండ్ లాస్ట్ టాపిక్ ఇస్ మార్క్స్ అండ్ ఎవాల్యూషన్. ఇదే లాస్ట్ టాపిక్ అనమాట, కాల్ మార్క్స్ సంబంధించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు మనకి మెయిన్స్ అడిగారు అనమాట. వై ఈస్ మార్క్స్ స్టిల్ రిలవెంట్ టుడే? The book says that even after about 140 years since Mark's death, his ideas are still discussed. అతను చనిపోయినా కానీ అతని ఆలోచన రూపంలో అతను బతికున్నాడు అనమాట. సో అతన్ని మెమొరైజ్ చేసుకుంటున్నారు, అతను చెప్పిన టాపిక్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. అతను చనిపోయి 140 years అయినా కూడా ఎప్పుడైతే మనకి ఎకనామిక్ క్రైసిస్ చూస్తామో, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ చూస్తామో, పావర్టీ చూస్తామో, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్గా ఈ టాపిక్స్ అన్ని, ఇవన్నీ మనం ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా అంటే వరల్డ్లో ఎక్కడైనా చూసామనుకోండి, రైజింగ్ ఇన్ఈక్వాలిటీ గురించి కానీ ఇవంతా మనం ఎక్కడైతే చూస్తామో అక్కడ ఖచ్చితంగా మార్క్స్ ఐడియాస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ డిప్రెషన్ తీసుకున్నాం. గ్రేట్ డిప్రెషన్ తీసుకున్నప్పుడు మెనీ పీపుల్ క్వశ్చన్డ్ క్యాపిటలిజం. లేదంటే గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ తీసుకుందాం. అగైన్ మార్క్స్ ఐడియాస్ బికేమ్ పాపులర్ బికాస్ పీపుల్ ఫెల్ట్ క్యాపిటలిజం క్రియేట్స్ ఇన్ఈక్వాలిటీ. ఇలా మనం ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. సెకండ్ పాయింట్స్ రూపంలో చెప్పేస్తున్నా. ఫస్ట్ అసలు అతను చనిపోయినా కూడా ఎందుకు అతని టాపిక్స్ అనేవి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి అనేది ఫస్ట్. సెకండ్ అనేది ఏంటంటే మార్క్స్ ప్రెడిక్షన్ డిస్ నాట్ ఫుల్లీ కమ్ ట్రూ. అతని ప్రెడిక్షన్ అనేది నిజంగా ట్రూ అవ్వలేదు. ఎందుకంటే అతను ఏమన్నాడు, సోషలిస్టిక్ సొసైటీ వస్తుందని చెప్పాడు, కమ్యూనిస్టిక్ సొసైటీ వస్తుందని చెప్పాడు. కానీ అవి జరగలేదు. క్యాపిటలిస్టిక్ సొసైటీతోనే మనం ఆగిపోయాం అనమాట. థర్డ్ పాయింట్, సోషలిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మెనీ కంట్రీస్. కమ్యూనిజం స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ ఓన్లీ ఫ్యూ కంట్రీస్. అంటే కమ్యూనిజం ఉన్నా కానీ అది ట్రూ కమ్యూనిజం అయితే కాదు, ఇతను చెప్పిన కమ్యూనిజం అయితే కాదు. అండ్ ఈవెన్ ఇట్స్ మిక్స్డ్ విత్ మార్కెట్ రిఫార్మ్స్. కమ్యూనిజం అనేది వేరే రిఫార్మ్స్తో మిక్స్ అయి ఉంది, అంటే ఫుల్లీ కమ్యూనిజం అయితే కాదు. దేర్ఫోర్ క్రిటిక్స్ కాల్ కమ్యూనిజం అండ్ యుటోపియన్ కాన్సెప్ట్. యుటోపియన్ అంటే ఏదో జస్ట్ ఐడియల్, ఇలా ఉంటుంది అని చెప్పి ఐడియల్, కానీ అది రియలిస్టిక్ కాదు అని అర్థం. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఫ్రాంకిన్స్ క్రిటిసిజం. ఫ్రాంకిన్ సేస్ ఈవెన్ సోషలిస్టిక్ కంట్రీస్ హ్యావ్ సోషల్ క్లాసెస్. Marx believed socialism would remove classes, but reality shows inequality still exists. Fifth point, Marx predicted increasing class struggle. తను ఏమనుకున్నాడు, క్యాపిటలిస్టిక్ సొసైటీ పూర్తిగా అంతమైపోతుంది, స్ట్రగుల్ జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఏంటి, రిఫార్మ్స్ వస్తున్నాయి. క్యాపిటలిస్టిక్ సొసైటీలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూస్తున్నాం మనము. వర్కర్స్కి బెటర్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫీస్ అనేది 3 days జరుగుతుంది. మెటర్నిటీ లీవ్ ఉంది. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కంపెనీలోనే సమ్ ప్లేస్ అనేది ఇస్తున్నారు. సో దానివల్ల పీపుల్ అనే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు ఎంతో కొంత. సో అది క్లాస్ స్ట్రగుల్ అనేది నిజంగా క్యాపిటలిస్టిక్ సొసైటీలో జరగలేదు. అండ్ సిక్స్త్ పాయింట్, వర్కర్స్ బికేమ్ రిచర్. వర్కర్స్ హ్యావ్ హౌసెస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పెన్షన్స్ ఎక్సెట్రా. సెవెంత్, క్లాస్ ఈజ్ నౌ అన్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓనర్ని, నా క్లాస్ ఏంటి, ఓనర్ అనమాట. సో అదొక ఐడెంటిటీ అనమాట. అంతెందుకు, మా ఫ్రెండ్ ఒక సీట్ కంపెనీలో వర్క్ చేస్తాడు, సంథింగ్ ఏదో పోస్ట్లో. అతను చాలా గొప్పగా చెప్పుకుంటాడు అనమాట, నేను ఈ కంపెనీలో ఈ పోస్ట్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి. సో హియర్ క్లాస్ ఈజ్ నౌ అన్ ఐడెంటిటీ. అండ్ ఎయిత్ వన్, లెన్స్కిన్స్ క్రిటిసిజం. ఈవెన్ ఇఫ్ క్యాపిటలిజం ఎండ్స్, సోషలిజం ఈజ్ నాట్ ఓన్లీ ద పాసిబుల్ ఫ్యూచర్. అతను ఏమన్నాడు, క్యాపిటలిజం ఎండ్ అయినాక సోషలిజం వస్తుంది అని అన్నాడు. అది రాకపోవచ్చు, అడ్వాన్స్ క్యాపిటలిజం రావచ్చు, చెప్పలేం కదా. సో సోషలిజం రాకపోవచ్చు, వేరేది రావచ్చు. హిస్టరీ అనేది నాట్ ఫిక్స్డ్ అని ఇతను అన్నాడు అనమాట. రాల్ఫ్ డారెన్డార్ఫ్స్ క్రిటిసిజం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి 2 సార్లు అడిగినట్టున్నారు. రాల్ఫ్ డారెన్డార్ఫ్ సేస్ మోడర్న్ వర్కర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సమ్ ఆర్ ఇంజనీర్స్, సమ్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్, సమ్ ఆర్ స్కిల్డ్ వర్కర్స్, సమ్ ఆర్ మేనేజర్స్. రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు మోడర్న్ వర్కర్స్ అనేవాళ్ళు. సో వాళ్ళందరూ వర్కర్స్ అనేవాళ్ళు ఇప్పుడు హెట్రోజీనియస్ అనమాట. ఇప్పుడు ఏంటి, ఫ్యాక్టరీ వర్కర్స్ అనుకో, అందరు ఫ్యాక్టరీ వర్కర్సే అవుతారు. కానీ ఇక్కడ ఏంటి, డిఫరెంట్గా ఉన్నారనమాట. ప్రొఫెషన్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి. సో వాళ్ళందరూ డిఫరెంట్ ఇంట్రెస్ట్లు కలిగి ఉంటారు అని సింపుల్గా. సో దే కెనాట్ యూనైట్ ఈజీగా వాళ్ళు యూనైట్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువ అని చెప్పేసి. సో వితౌట్ యూనిటీ రివల్యూషన్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అండ్ 11th పాయింట్, క్యాపిటలిజం హ్యాస్ షిఫ్టెడ్ ఇట్ సెల్ఫ్.
అంటే క్యాపిటలిజంలో లేబర్ లాస్ ఉన్నాయి, మినిమం వేజెస్ పే చేస్తున్నారు, ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇంకా కోర్టు ద్వారా కూడా ఏమైనా ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో క్యాపిటలిజం సర్వైవ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కొలాప్సింగ్. 12th వన్ నియో మార్క్సిస్ట్, అంటే మార్క్స్ ఐడియాలజీని చదివి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటారు అనమాట. వాళ్ళేంటి, ఈయన ఐడియాస్ని రిజెక్ట్ చేయకుండా మాడిఫై చేసుకున్నారనమాట. ద లాస్ట్ వన్ నక్సలిజం ఇన్ ఇండియా. ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, ఇంట్రెస్టింగే కదా, నక్సలిజము, టెర్రరిజము ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జస్ట్ కిడింగ్. Some sociologists study the Naxalite movement using Marxist ideas. Reason: it involves land inequality, exploitation, class conflict. వీటన్నిటి వల్ల నక్సలిజం అనేది ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అనమాట. సో నక్సలిజంని ఈయన ఐడియాస్తో కంపేర్ చేసుకుంటూ చూశారు. ఎందుకంటే మేజర్ రీజన్స్ ఇవే. నక్సలిజం ఈజ్ రిలేటెడ్ టు ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ కానీ. So that is all about Marx and evolution. Next, Durkheim అనే థింకర్ తో కంటిన్యూ చేద్దాం. So see you all. Bye bye. Thank you.